మృత్యువు ఏ రూపంలో ముంచుకు వస్తుందో ఎవరికి తెలియని పరిస్థితి. తప్పు మనదైనా, ఎదుట వస్తున్న వాహనానిదైనా ప్రాణాలను ఖరీదు కట్టి పణంగా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి ఉదాహరణ రాజమండ్రి రాజానగరం సమీపంలో జరిగిన 2 వేర్వేరు ప్రమాదాలే. మొత్తంగా ఈ ప్రమాదాలలో 6 మృతి చెందారు. ఆ వివరాలు ఒకసారి పరిశీలించినట్లయితే, అతివేగం, చిన్నపాటి నిర్లక్ష్యంతో రెప్పపాట్లో భారీ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఒక్కోసారి మనం ఎంత జాగ్రత్తగా వెళుతున్నా ఎదుట వస్తున్న వాహనం అదుపు తప్పి మీదకు వస్తే దానికి కూడా మూల్యం మనమే చెల్లించాల్సి వస్తుంది. రాజమండ్రి రాజానగరం సమీపంలో జరిగిన ప్రమాదం ఇందుకు ఉదాహరణ. ప్రమాద సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొవ్వూరుకు చెందిన 2 కుటుంబాలు కార్లు విశాఖ వైపు వెళుతుండగా రాజానగరం బ్రిడ్జ్ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ వీళ్ల కారును బలంగా ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో 3 అక్కడికక్కడి మృత్యువాత పడగా మరో 2 ఆసుపత్రికి తరలిస్తుండగా వారిలో ఒకరు మృతి చెందినట్లు సమాచారం. బొప్పులూరు ప్రసాద్, బొప్పులూరి శివ లీలావతి, వెంకట సత్యవతి, లకంసాని బిందు ఈ ప్రమాదంలో మృతి చెందారని, బిందు భర్త పరిస్థితి విషమంగా ఉందని, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు వివరించారు. లారీ టైరు పంక్చర్ కావటం వల్ల ప్రమాదం జరిగిందా లేక డ్రైవర్ అజాగ్రత్తగా జరిగిందా అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు వివరించారు. అదేవిధంగా దేవరపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృత్యువాత పడ్డారు. మొత్తంగా 2 చోట్ల జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 6 మరణించిన కుటుంబాలకు కన్నీటిని మిగిల్చారు.